న్యాయమైన హక్కుల కోసం హైదరాబాద్లో స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం కదం తొక్కింది. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ధర్నా చేశారు. పెంచిన పరీక్షా ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. పరీక్షల విభాగంలో విద్యార్థులకు అందిస్తున్న సర్వీసెస్కు సంబంధించిన ఫీజులన్నింటినీ తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు గ్రేస్ మార్కులు, సిఎంఎం ప్రాసెసింగ్ ఫీజు 2000 రూపాయలు తీసుకునే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ధర్నా వద్దకు వచ్చిన డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కృష్ణమోహన్ రావుకి వినతిపత్రం అందించారు. విశ్వవిద్యాలయం ఫీజుల విషయంలో ఆలోచిస్తున్న ధోరణి నిజంగా బాధాకరమని విద్యార్థి నేతలు జవ్వాజీ దిలీప్ అలాగే రాహుల్ నాయక్ అన్నారు. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తరపున ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముంగట ఎగ్జామ్ ఫీజు పెంచినందుకు మరియు పీసీసీఎం యొక్క ఛార్జెస్ పెంచినందుకు ధర్నా చేయడం జరుగుతుంది. ఇంతకుముందున్న రెగ్యులేషన్ ప్రకారం అయితే 755 రూపాయలున్న ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది 1500 రూపాయలకి పెంచడం జరిగింది. ఇది డబుల్ అమౌంట్, మోర్ దెన్ డబుల్ అమౌంట్. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులు బీటెక్ కానీ బీబీఏ కానీ ప్రతి ఒక్క కోర్సుల యొక్క ఫీజు పెంచడం జరిగింది. ఎందుకు పెంచడం జరిగింది? దీని ప్రతి దానికి రీజన్ కావాలి. అదే యొక్క గ్రేస్ మార్క్స్ అనేవి ఫ్రీ ఇచ్చే యూనివర్సిటీ గ్రేస్ మార్క్స్కి ఫీజు ఎందుకు వసూలు చేస్తుంది? దాని యొక్క రీజన్స్ కావాలి. మరియు ఈ ఫీజు పెంచడానికి ప్రతి ఒక్క దానికి రీజన్స్ వచ్చేదాకా డిఈ గారు బయటకు వచ్చి దానికి ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పేలా ఈ నిరసన తెలుపుతాం. మాకు సమాధానం వచ్చేదాకా ఈ శాంతియుతంగా నిరసన తెలుపుతాం. ఈరోజు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జేఎన్టీయూలోని ఎగ్జామినేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే 2 రోజుల క్రితం గ్రేస్ మార్కులు జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉన్న దాన్ని 2000 రూపాయలకి పెంచి అదేవిధంగా ఆ ప్రాసెసింగ్ ఫీజునే కాదు ఈరోజు మళ్ళా ఏదైతే సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు 765 రూపాయలని కాస్త 1500 చేయడము, అదే కాకుండా ట్రాన్స్క్రిప్ట్ ఏదైతే 60 రూపాయలు ఉన్నాయో దాన్ని 100 రూపాయలకి పెంచి ఏదైతే అదర్ సర్వీసెస్ ఛార్జెస్ కూడా 500 రూపాయల నుంచి 1500 రూపాయలకి పెంచి విద్యను పేద విద్యార్థుల నుంచి, పేద బడుగు బలహీన వర్గాల నుంచి విద్యను దూరం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఎవరైతే ఈ కొత్తగా వచ్చినటువంటి వీసీ టీకేకే రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మేము మీడియా ముందుకు వచ్చి ఇదే మా వాదనలు వినిపిస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, పెంచిన ఎగ్జామ్ ఫీజులు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ మళ్ళీ తగ్గించి యథావిధంగా 765 రూపాయలు మాత్రమే కొనసాగించాలా.